Hello and welcome to Creek Channel Venkatesh. So, dominating show by KKR and very disappointing performance from the home team RCB. వరుసగా 9 మ్యాచ్ల తర్వాత ఫస్ట్ 9 మ్యాచ్ల తర్వాత 10వ మ్యాచ్లో మొట్టమొదటిసారిగా ఈ సీజన్లో హోమ్ టీం ఓడిపోయింది. అంతవరకు వరుసగా హోమ్ టీమ్స్ గెలవడం చూసాం మనం. కానీ హోమ్లో మంచి రికార్డు లేని ఆర్సీబీకి ఆ మొదటి డిఫీట్ వాళ్ళ ఖాతాలోకి వెళ్ళింది. ఆర్సీబీ చిన్నస్వామి గ్రౌండ్లో వాళ్ళ హోమ్ గ్రౌండ్లో 2015 నుంచి కేకేఆర్ మీద గెలవలేదు. ఓవరాల్గా చూసుకున్నా ఇది వాళ్ళకి 8th డిఫీట్. 4 మాత్రమే గెలిచారు కేకేఆర్ పైన ఎట్ హోమ్. సో అది వాళ్ళ పోర్ రికార్డ్ కంటిన్యూ అయింది. బట్ ఓవరాల్గా దేర్ బ్యాటింగ్ బౌలింగ్ అన్నిట్లో కూడా చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. వాళ్ళ స్కోరు దట్ వాజ్ బిలో పార్ అండ్ బౌలింగ్ ఎఫర్ట్లో ఎలాంటి ఒక కన్సిస్టెన్సీ కానీ ఎలాంటి డిసిప్లిన్ కానీ మనకి కనబడలేదు. అండ్ కేకేఆర్ ఇంకా 3.1 ఓవర్స్ మిగిలి ఉండగానే విజయం ఈజీగా దట్ విక్టరీ వాజ్ నెవర్ ఇన్ డౌట్. ఈజీగా సాధించి వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా దానివల్ల ఇంప్రూవ్ అవుతుంది. ఆల్రెడీ పాయింట్స్ టేబుల్లో 2 విక్టరీస్తో వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఆర్సీబీ ది ఫస్ట్ టీమ్ టు ప్లే 3 మ్యాచెస్. దాంట్లో 2 ఓడిపోయారు, 1 మాత్రం గెలిచారు. సో వాళ్ళ క్యాంపెయిన్ అంత ఇంట్రెస్టింగ్ ఏం స్టార్ట్ కాలేదు. వాళ్ళకి చాలామంది బ్యాటర్స్ ఫామ్లో లేరు, ఇంక్లూడింగ్ కెప్టెన్ డూప్లెసీ. అండ్ బౌలింగ్లో కూడా ఆ పదును అనేది మిస్ అవుతున్నట్టుగా మనకు అనిపించింది. టాస్ గెలవడం చాలా ఇంపార్టెంట్ కదా. ఎప్పుడైనా సరే చిన్నస్వామిలో టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ చేసే టీమ్స్కి, చేంజ్ చేసే టీమ్స్కి అడ్వాంటేజ్. ఎంత పెద్ద స్కోర్ చేసినా దాన్ని చేంజ్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇట్ వాజ్ నాట్ ఏ అవుట్ అండ్ అవుట్ బ్యాటింగ్ పిచ్ దట్ వీ రెగ్యులర్లీ సీ ఇన్ బెంగళూరు. ఫస్ట్ మ్యాచ్లో కూడా అలాగే చూసాం మనం. ఈ పిచ్లో కూడా బ్యాటింగ్ అంత అనుకూలంగా లేదు. మ్యాచ్ తర్వాత వెంకటేష్ అయ్యర్ అండ్ శ్రేయస్ అయ్యర్ చెప్పింది ఏంటంటే, ఒక ఎండ్లో బాల్ వాజ్ కమింగ్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్, మరొక ఎండ్లో బాల్ వాజ్ స్టాపింగ్ అండ్ కమింగ్ టూ పేస్డ్గా ఉంది. ఒక ఎండ్లో చాలా నైస్ బౌన్స్ ఉంది, ఈజీ టు బ్యాట్. మరో ఎండ్లో ఆ బ్యాటింగ్ అంత అనుకూలంగా లేదు. సో ఆ పిచ్ అంత అనుకూలంగా లేదు, బ్యాటింగ్ అనుకూలంగా లేదు. అలాంటి పిచ్ పైన ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ మొదట్లో తడబడింది. వాళ్ళ కెప్టెన్ డూప్లెసీ ఈజ్ ప్లేయింగ్ 2 రిస్కీ షాట్స్. మనం అతను ఆడిన 3 ఇన్నింగ్స్లో చూస్తే ఏంటంటే అతను మంచి ఫామ్లో ఉంటే, మంచి టచ్లో ఉంటే కనిపించాడు. ఒక మంచి స్కూప్ షాట్ కొట్టాడు 6కి. నెక్స్ట్ బాల్కి మళ్ళీ అదే షాట్ రిపీట్ చేయబోయాడు. బట్ ఈ వాజ్ కాట్ ఇట్ షార్ట్ ఫైన్ లైన్. దట్ వాజ్ ఏ పూర్ షాట్. అంత ఓవర్ అగ్రెషన్ అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అవతల వైపు కోహ్లీ కూడా స్పీడ్గా ఆడుతున్న టైంలో దెర్ వాజ్ నో నీడ్ ఫర్ దట్ అల్ట్రా అగ్రెషన్. కానీ ఏమవుతుందంటే, మీరు వెన్ యూఆర్ ప్లేయింగ్ ఇన్ బెంగళూరు అండ్ బ్యాటింగ్ ఫస్ట్, మీకు ఓవర్లో 10-12 రన్స్ చేసినా ఇంకా చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్కోర్ సరిపోదేమో, 200 చేసినా సరిపోదేమో, 250 చేయాలేమో, అలాంటి ఒక యాంగ్జైటీ బ్యాటర్స్లో ఉంటుంది. అది ఎందుకంటే ఆ గ్రౌండ్ అలాంటి గ్రౌండ్ సైజ్ చిన్నది, యూజువలీ వెరీ గుడ్ ఫర్ బ్యాటింగ్, 6 సీటింగ్ గ్రౌండ్ అది. సో అందుకని ఆ ఇండిస్క్రిషన్ అనేది మనకు అనిపించింది. విరాట్ కోహ్లీ వాజ్ లుకింగ్ వెరీ గుడ్ యాజ్ యూజువల్. ఈ సీజన్లో ఎలాగా లాస్ట్ మ్యాచ్ అంత గొప్పగా ఆడాడు, ఈ మ్యాచ్లో కూడా ఆడాడు. కానీ ఆ స్లో పిచ్ మీద అతను కూడా కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. ఈవెన్ ఫ్యాఫ్ డూప్లెసీ సెడ్ ఈవెన్ విరాట్ కోహ్లీ స్ట్రగుల్. విరాట్ కోహ్లీకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అతను అన్ని ఆర్థడాక్స్ క్రికెట్ షాట్సే ఆడతాడు. కొంచెమైనా ఇన్నోవేటివ్ షాట్స్ ఆడాల్సిన పిచ్ అది. చివరి వరకు ఉన్నాడు, 82 చేసాడు, 140 స్ట్రైక్ రేట్. హీ వాజ్ ది ఓన్లీ వన్ టు సర్వైవ్. బట్ వాజ్ దట్ ఎనఫ్? నాకైతే ఇంకొంచెం అగ్రెషన్ అవసరం ఉండగా. వికెట్స్ కూడా లేవు, వికెట్స్ పడుతూనే ఉన్నాయి, నో డౌట్. అతను అంత ఫ్రీడమ్ కూడా లేదు. కానీ ఇంకొంచెం అగ్రెషన్ ఉంటే బాగుండేదేమో విరాట్ కోహ్లీ నుంచి అని అనిపించింది నాకు. దట్ వాజ్ మై ఫీలింగ్. బట్ హీ బ్యాటెడ్ వెల్. మామూలుగా స్పిన్ సరిగ్గా ఆడాడు అని అతని మీద ఒక ఫీలింగ్ ఉంది. కానీ ఇక్కడ స్పిన్నర్స్ కూడా బాగా ఆడాడు. ఆ స్లాక్ స్వీప్ని బాగా ఎంప్లాయ్ చేశాడు. చాలా తక్కువ సార్లు చూస్తాం మనం ఆ స్లాక్ స్వీప్తో చాలా 6లు కొట్టడం. ముఖ్యంగా డీప్ మిడ్ వికెట్ ఏరియా వైపు అతను 6లు ఈవెన్ ఆఫ్ ది ఫాస్టర్ బౌలర్స్. సో విరాట్ కోహ్లీ వాజ్ గుడ్, బట్ అతనికి ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు. క్యామరన్ గ్రీన్ నెంబర్ 3లో వచ్చాడు. అతను హీ వాజ్ లుకింగ్ గుడ్, బట్ హీ వాజ్ కన్జ్యూమ్డ్ బై రసల్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. అతను మామూలుగా ఏంటంటే ఒక బిగ్ ఆల్రౌండర్, క్విక్గా రన్స్ చేస్తాడు, అలాగే అంత ఫాస్ట్గా కూడా బౌలింగ్ వేస్తాడు. కానీ ఈ పిచ్ నేచర్ని అతను ముందుగానే పసిగట్టాడు. బాల్ కాస్త న్యూగా ఉన్నంత వరకు ఇట్ వాస్ కమింగ్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్. బట్ ఒకసారి బాల్ మెత్తబడిన తర్వాత
పేస్ ఆఫ్ డెలివరీ స్లోయర్ వన్స్ బాగా వర్కౌట్ అయినాయి ఆ పిచ్ పైన. అతను అప్పుడు స్లోయర్ వన్స్ వేసాడు అండ్ ఈ బౌల్డ్ పర్ఫెక్ట్ లెంత్. ఆ లెంత్ ఎలా అంటే క్యామరన్ గ్రీన్ వాజ్ ట్రైంగ్ టు ప్లే అక్రాస్ ద లైన్, అది ప్యాడ్కి తగిలి స్టంప్స్ మీదకి వెళ్ళింది. అన్ఫార్చునేట్ వే టు గెట్ అవుట్, బట్ అది క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సో దానివల్ల ఆ మొమెంటం అక్కడ బ్రేక్ అయింది. క్యామరన్ జస్ట్ ఈ వాస్ చేంజింగ్ గేర్స్ అండ్ వాస్ అతను కనుక ఉండుంటే ఖచ్చితంగా ఒక పెద్ద స్కోర్ వచ్చేది. ఎందుకంటే 182 వాజ్ బిలో పార్ బై బెంగళూరు టీమ్. తర్వాత మ్యాక్స్వెల్ కూడా సరైన ఫామ్లో లేడు. అతను 2 క్యాచ్లు వదిలేశారు. కేకేఆర్ బ్యాటింగ్ బౌలింగ్ అన్నీ బాగా చేశారు, క్యాచింగ్ మాత్రం బాగాలేదు. కనీసం 3 క్యాచ్లు వదిలేశారు. మ్యాక్స్వెల్ ఒక 2 క్యాచ్లు వదిలేశారు. బట్ ఈ ట్రైడ్ హీస్ లక్ 1 too many times అండ్ నరైన్ గాట్ హిస్ వికెట్. నరైన్ ఫస్ట్ ఓవర్లో రన్స్ ఇచ్చిన పవర్ ప్లేలో, తర్వాత ఈ మేడ్ అమెండ్స్ అండ్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. ఇట్ వాజ్ నరైన్స్ డే అట్ బెంగళూరు కోర్స్. సో తర్వాత ఎవ్వరు కూడా రజత్ పటిదార్ ఈజ్ గోయింగ్ త్రూ ఏ నైట్ మేర్. రజత్ పటిదార్ ఆ టెస్ట్ సిరీస్లో అతను ఆడించుకున్నా ఉండాల్సింది, లేకపోతే అతను డిఫరెంట్గా ఉండేవాడు. టెస్ట్ సిరీస్లో ఉన్న బ్యాడ్ ఫామ్, ఆ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇక్కడ కంటిన్యూ అవడం అనేది మనం చూస్తున్నాం. సో అతను టైం చేయలేకపోతున్నాడు షాట్స్ని. అసలు వాజ్ లుకింగ్ ది షాడో ఆఫ్ హిస్ ఫార్మర్ సెల్ఫ్. ఏమాత్రం అనుజ్ రావత్ కూడా ఎక్కువసేపు నిలబడలేదు. లాస్ట్లో డీకే వచ్చి బ్రహ్మాండంగా కొట్టాడు. డీకేని ఎందుకు అంత లేట్గా పంపిస్తారు? ఒకప్పుడు ఆ 22 T20 వరల్డ్ కప్లో కానీ ఆర్సీబీ కానీ 10-15 బాల్స్ మాత్రమే ఆడాలంటే ఎందుకు? అతను బాగా ఆడుతున్నప్పుడు వెన్ హీ కేమ్ ఇన్ అండ్ ఫస్ట్ 7 బాల్స్లో 3 సిక్స్లు కొట్టాడు. సో ఇఫ్ హ్యావ్ ఎ ప్లేయర్ ఆఫ్ దట్ ఎబిలిటీ, వై డోంట్ యు సెండ్ హిమ్ లిటిల్ బిట్ అహెడ్? ఆ 10-15 బాల్స్గా ఆడాలి అతను, ఎందుకు ముందుగా ఆడకూడదు? సో దానివల్ల లాస్ట్లో అతను ఇచ్చిన అగ్రెషన్, లాస్ట్లో కోహ్లీ కూడా చక్కగా ఫినిష్ చేయడంతో 182 వచ్చింది. బట్ 182 మనకు తెలిసి ఇట్ ఇస్ నాట్ ఎనఫ్ అని చెప్పి చిన్న గ్రౌండ్లో, ఎందుకంటే మిస్ హిట్స్ కూడా 6లు వెళ్ళిపోతాయి అక్కడ. బట్ ఆ స్లోయర్ వన్స్ కానీ సరిగ్గా వేస్తే, కానీ ఆ స్కిల్ మనకి బెంగళూరు బౌలర్స్లో కనబడి స్లోయర్ వన్స్ వేస్తే బాగానే ఉంటుంది ఆ పిచ్ పైన. ఆ స్కిల్ కనబడలేదు బెంగళూరు. అసలు రజత్ పటిదార్ని నెంబర్ 5లో పంపడం అనే లాజిక్ కూడా నాకు అర్థం కాలేదు. ఈజ్ ఏ నెంబర్ 3 బ్యాటర్, ఈజ్ నాట్ ఎ పవర్ హీటర్ టు కమ్ ఇన్ ఎట్ నెంబర్ 5. సో మీకు మొదట్లో 3-4 బ్యాటర్స్ అందరూ ఆడిన తర్వాత ఈ 14-15 వరకు వచ్చి వాట్ రజత్ పటిదార్ ఈజ్ గోయింగ్ టు డూ ఇన్ దట్ పొజిషన్? ఆడిస్తే అతను నెంబర్ 3లో కాకపోతే నెంబర్ 4లో ఆడించండి, అంతేగాని వెన్ వీఆర్ ప్లేయింగ్ క్యామరన్ గ్రీన్ అట్ నెంబర్ 3 అండ్ మ్యాక్స్వెల్ అట్ 4, పటిదార్కి ఆ ప్లేస్ కరెక్ట్ కానే కాదు, ఏమాత్రం కరెక్ట్ కాదు. సో దినేష్ కార్తిక్ని కాస్త ముందు ఆడించాలి, అలాగే పటిదార్ని కూడా ముందు ఆడించాలి. అంతకుమించి అతనికి అసలు కరెక్ట్ పొజిషనే కాదు నాకు తెలిసి. సో 182తో వాళ్ళు స్టార్ట్ చేశారు. బట్ సునీల్ నారాయణని మళ్ళీ ఓపెనర్, లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మీద అతను స్టార్ట్ చేశాడు, తొందరగా రన్అట్ అయిపోయాడు. 2019 తర్వాత అతను ఓపెన్ చేసిన ఏ సందర్భంలో కూడా 20 దాటలేదు. సరే మళ్ళీ ఒక 2 షాట్లు కొట్టి అవుట్ అవుతాడు అనుకుంటే దిస్ వాజ్ హిస్ డే. కాస్త షేకీగా స్టార్ట్ చేశాడు, కొంచెం షార్ట్ బాల్తో అతను ఇబ్బంది పెట్టేట్టుగా ప్రయత్నం చేశారు. కానీ అతను కొన్ని బ్రహ్మాండమైన 5 సిక్స్లు కొట్టాడు. 213 స్ట్రైక్ రేట్తో 46-47 చేశాడు. సో ఆ బ్రహ్మాండమైన ఒక మెరుపు దాడి అతని నుంచి మనం చూసారు. ఫిల్ సాల్ట్ ఆల్సో ప్రూవ్డ్ ఎ పర్ఫెక్ట్ ఫాయిల్ ఫర్ హిమ్. ఫిల్ సాల్ట్ ఈ సీజన్లో అన్ని మ్యాచ్లు బాగా ఆడుతున్నాడు, మంచి స్టార్ట్ ఇస్తున్నాడు, మంచి అగ్రెసివ్ ఇంటెంట్ ఆడుతున్నాడు. సో ఇద్దరు కలిసి పవర్ ప్లేలో 85 రన్స్ యాడ్ చేస్తారు వితౌట్ ఎనీ లాస్. అక్కడ మ్యాచ్ అయిపోయింది. ఎందుకంటే ఇంకా రిమైనింగ్ 14 ఓవర్స్లో లెస్ దాన్ 100 రన్స్ అంటే అది స్కోర్ బోర్డ్ ప్రెషర్ లేకుండా పెద్ద కష్టమేం కదా ఆ పిచ్ పైన. అండ్ వీళ్ళ బౌలింగ్లో కూడా ఎలాంటి పసా లేదు. ముఖ్యంగా అల్జారీ జోసెఫ్ని ఎందుకు అంత కంటిన్యూ చేస్తున్నారు? అతను ఎన్ని రన్స్ ఇచ్చాడు? ఐ థింక్ 2 ఓవర్స్లో 30కి పైగా రన్స్ ఇచ్చేసినట్టున్నాడు. 36 రన్స్ ఇచ్చాడు. సో ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. ఈ బౌల్డ్ ఆల్ ఓవర్ ద ప్లేస్, కొన్ని షార్ట్ బాల్స్, కొన్ని ఫుల్ బాల్స్. సో ఇట్ వాజ్ నాట్ ఎట్ పేస్ ఉంటే సరిపోదు కదా, మన ఉమ్రాన్ మలిక్ లాగా పేస్ ఉంటే సరిపోదు. పేస్తో పాటు యూ షుడ్ హ్యావ్ ద స్లోయర్ వన్స్ అండ్ యూ షుడ్ హ్యావ్ దట్ స్కిల్ ఆల్సో. సో సిరాజ్ కూడా అంతే, సిరాజ్ కూడా వెంట్ ఫర్ రన్స్. యష్ దయాల్ ఆల్సో వెంట్ ఫర్ రన్స్. లక్కీలీ హీ నెవర్ హ్యాడ్ టు బౌల్ టు రింకు సింగ్ అగైన్. బట్ ఓన్లీ విజయ్ కుమార్ ఒక్కడే చాలా బాగా బౌలింగ్, ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. అతను వచ్చి అతను 4 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చాడు, ఒక వికెట్ కూడా తీశాడు. ఇట్ వాజ్ వెరీ వెరీ ఎఫెక్టివ్. అతను తప్ప అతనే ఆ స్లోయర్ వన్స్, నక్కుల్ బాల్ అవన్నీ కూడా అతను ఒక్కడే అవన్నీ వాడింది. మిగతా వాళ్ళు ఎవరు అంతగా
ఆ స్లోయర్ వన్స్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. స్పిన్నర్ మయాంక్ డాగర్ ఫస్ట్ ఓవర్స్ చాలా బాగా వేశాడు, కానీ అది మళ్ళీ ఎప్పుడో లాస్ట్లో ఒక ఓవర్ ఇచ్చాడు, ఇంకా అంతా అయిపోయిన తర్వాత. సో స్పిన్నర్స్ని యూజ్ చేయకపోవడం, మ్యాక్స్వెల్కి లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నప్పుడు ఒక ఓవర్ కూడా ఇవ్వకపోవడం, అంతా చాలా గమ్మత్తుగా ఉంది. ఎందుకంటే ఆ పిచ్ మీద ఫాస్ట్ బౌలర్స్కి ఏం లేదు. ఫాస్ట్ బౌలర్స్ ఎంత ఫాస్ట్గా వేస్తే అంత ఫాస్ట్గా వెళ్తుంది, అన్లెస్ యూ బౌల్ దోస్ కటర్స్. మరి కటర్స్ వేయలేనప్పుడు కష్టం కదా. మీరు మిచెల్ స్టార్క్ చూసాం, మిచెల్ స్టార్క్ వెంట్ ఫర్ 47 రన్స్ ఈజ్ 4 overs. సో 2 మ్యాచ్ల్లో కలిపి మిచెల్ స్టార్క్ ఇంతవరకు 100 రన్స్ ఇచ్చాడు, ఒక్క వికెట్ తీయలేదు. సో 25 కోట్ల $1 billion బేబీ ఇట్స్ ప్రూవింగ్ టు బి వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ అనేది క్లియర్గా అనిపిస్తుంది. సో బౌలింగ్ విత్ లాట్ ఆఫ్ పేస్ విల్ నాట్ వర్క్ ఆన్ దట్ పిచ్. సో అదే అక్కడ మనకి వాళ్ళ బౌలింగ్లో ఆ లోటు స్పష్టంగా కనిపించింది. వెంకటేష్ అయ్యర్ వచ్చాడు తర్వాత, నారాయణ అవుట్ అయిన తర్వాత, అండ్ ఐ వాజ్ బ్యాటింగ్ బ్యూటిఫుల్లీ. సో వెంకటేష్ అయ్యర్ కూడా ఫామ్లోకి రావడం, అతను స్కోర్డ్ 50. అండ్ శ్రేయస్ అయ్యర్ అంత స్పీడ్గా ఆడాల్సిన అవసరం లేకపోయింది. వాజ్ ఓన్లీ గివింగ్ కంపెనీ టు ది అదర్ అయ్యర్. సో ఇద్దరు కలిసి ఆల్మోస్ట్ ఎవరైనా తీసుకెళ్ళి వెంకటేష్ అయ్యర్ అవుట్ అయినా సరే రింకు సింగ్ వచ్చాడు. ఈ లోపల మ్యాచ్ ఈజీగా వాళ్ళు ఫినిష్ చేశారు. చాలా కూల్గా, ఎలాంటి టెన్షన్ లేకుండా మ్యాచ్ ఫినిష్ చేశారు. సో ఇట్ వాజ్ ఎ ఈజీ విన్ ఫర్ KKR and disappointing for RCB. They have lot of things to cover. Cameron Green ఫామ్లో లేడు, ఫ్యాఫ్ డు ప్లెస్సీ అండ్ మ్యాక్స్వెల్ వాళ్ళ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. అండ్ వాళ్ళ లోకల్ ల్యాడ్స్ లైక్ రజత్ పటిదార్ బాలేరు. బౌలింగ్లో చాలా సమస్యలు ఉన్నాయి, సరైన స్పిన్ బౌలర్స్ లేరు. సో ఐ థింక్ విజయ్ కుమార్ ఒక్కటే వాళ్ళకి ఒక్క సిల్వర్ లైనింగ్ అమాంగ్ దోస్ డార్క్ క్లౌడ్స్ ఏంటంటే విజయ్ కుమార్స్ బౌలింగ్. అది మినహాయిస్తే దే హ్యాడ్ ఎ డిసప్పాయింటింగ్ నైట్ కదా.